అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ఈ రోజు మనం NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటి ఆల్రెడీ వీడియో చేశారు కదా అంటారా? అది పార్ట్ 1. అంటే జస్ట్ NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎంత సబ్సిడీ వస్తుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు పార్ట్ 1లో ఉన్నాయి. ఇక ఇది పార్ట్ 2. అంటే సబ్సిడీకి ఎలా అప్లై చేయాలి, అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇందులో మధ్యవర్తుల వల్ల ప్రజలు ఎలా మోసపోతున్నారు, మోసపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. సో మీరు కనుక మేకలు, గొర్రెలు, కోళ్లు, పందులు ఇలా లైవ్ స్టాక్ కి సంబంధించి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నట్లయితే గనక ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే గవర్నమెంట్ 50% వరకు సబ్సిడీ ఇస్తుంది. ఈ స్కీమ్ ఏపీ అండ్ తెలంగాణలో యాక్టివ్ గా ఉంది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ స్కీమ్ కి అప్లై చేస్తే మీరు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కి సంబంధించి సబ్సిడీని పొందగలుగుతారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా పార్ట్ 1 వీడియో కనుక చూడకపోయినట్లయితే ఒక్కసారి చెక్ చేయండి. లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ముందుగా ఈ స్కీమ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. మీ దగ్గర కొంచెం ప్లేస్ ఉన్నా సరే మీరు గ్రామంలోనే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి నెలకు 30 నుంచి 50,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. అది కూడా ప్రభుత్వ సహాయంతో. అదే ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా కోళ్లు, మేకలు, గొర్రెలు, పందుల పెంపకం లాంటి లైవ్ స్టాక్ బిజినెస్ లు స్టార్ట్ చేయొచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం 50% వరకు సబ్సిడీ ఇస్తుంది. కానీ ఇది ముందే అకౌంట్ లో పడదు. ముందుగా మీరు బ్యాంక్ లోన్ తీసుకొని మీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత అధికారులు వచ్చి వెరిఫై చేసిన తర్వాతే సబ్సిడీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక ఈ స్కీమ్ కి అప్లై చేయాలంటే 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైనా సరే చేయొచ్చు. రైతులు, యువత, స్మాల్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. మీ దగ్గర భూమి ఉంటే మంచిది, లేకపోతే లీజ్ కి తీసుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఇక్కడ DPR చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చేయబోయే బిజినెస్ కి పూర్తి ప్లాన్, ప్రాజెక్ట్ రిపోర్ట్. సో ఎంత ఖర్చు, ఎంత లాభం అన్నది క్లియర్ గా ఉండాలి. ఇదే మీ అప్రూవల్ కి కీ పాయింట్. వెరిఫికేషన్ అయ్యాక బ్యాంక్ లోన్ అప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కు సంబంధించి ఎలా అప్లై చేయాలనే దాని గురించి స్పష్టంగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. చాలా మంది స్కీమ్ గురించి విన్నప్పటికీ కూడా ఎలా మొదలు పెట్టాలి అనే సందేహం వల్లే ముందుకు రావడం లేదు. కానీ నిజానికి ప్రాసెస్ అంత కష్టమేమీ కాదు. మీరు మొదట అధికారిక NLM పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే పేరు, అడ్రస్, ఆధార్ వివరాలు, బ్యాంక్ వివరాలు అన్ని ఫిల్ చేయాలి. తర్వాత మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకి గోట్ ఫార్మింగ్, పౌల్ట్రీ, షీప్ ఫార్మింగ్, ఫీడ్ యూనిట్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ ఇంట్రెస్ట్ మరియు కెపాసిటీకి తగ్గట్టు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలి. ఈ స్టేజ్లోనే చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు. వాళ్ళకు నాలెడ్జ్ లేకుండా పెద్ద ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తారు. కానీ ఇది రిస్క్. మీరు ఎంత మేనేజ్ చేయగలరో అంతవరకు మాత్రమే సెలెక్ట్ చేయాలి. చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత ఎక్స్పాండ్ అవ్వడం చాలా సేఫ్. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు DPR ని అప్లోడ్ చేయాలి. DPR అంటే మీ బిజినెస్ కి బ్లూ ప్రింట్ లాంటిది. ఇందులో మీరు ఏ పని చేయబోతున్నారు, ఎంత స్కేల్లో చేయబోతున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది క్లియర్ గా ఉండాలి. ఇదొక ఫార్మల్ డాక్యుమెంట్ అయినప్పటికీ మీరు సింపుల్ గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ముఖ్యంగా బ్యాంక్ కి మీరు ఈ విషయంలో అంటే బిజినెస్ స్టార్ట్ చేసే విషయంలో సీరియస్ గా ఉన్నారని చూపించాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే అప్రూవల్ వస్తుంది అనుకోవద్దు. ముందుగా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ లో మీరు డాక్యుమెంట్స్ మాత్రమే కాకుండా మీ ఇంటెంట్ కూడా చెక్ చేస్తారు. మీరు నిజంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో అప్లై చేశారా లేదా అనేది చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధికారులు మీ దగ్గరకు వచ్చి లొకేషన్ వెరిఫై చేస్తారు. మీరు ఇచ్చిన ల్యాండ్ డీటెయిల్స్ నిజమా, అక్కడ బిజినెస్ సెటప్ చేయడానికి కండిషన్స్ ఉన్నాయా అన్నది చూస్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ స్టేజ్ అనేది ప్రారంభమవుతుంది. బ్యాంక్ వాళ్ళు మీ DPR ని పూర్తిగా అనలైజ్ చేస్తారు. మీ ప్రాజెక్ట్ ఫీజిబుల్ గా ఉందా లేదా అన్నది చూస్తారు. మీరు లోన్ తీసుకున్న తర్వాత EMI రీపే చేయగలరా లేదా అన్నది ఇవాల్యుయేట్ చేస్తారు. ఇక్కడ మీరు క్లియర్ గా మాట్లాడాలి. మీకు బిజినెస్ మీద క్లారిటీ ఉంటే అప్రూవల్ త్వరగా వస్తుంది. అది మీరు మాట్లాడే విధానంలో, మీ DPR ని సబ్మిట్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధానంలో బేస్ అయి ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజన్ లో ఉంటే కనుక బ్యాంక్ కూడా హెసిటేట్ అవుతుంది మీకు లోన్ ఇవ్వడానికి. ఎందుకంటే తర్వాత రీపే చేస్తారో లేదో, అసలు ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందో లేదో వాళ్ళకు కూడా అర్థం కాదు. సో లోన్ విల్ బి రిజెక్ట్. అర్థమైందండి? అయితే లోన్ అప్రూవ్ అయిన తర్వాత చాలా మంది ఎగ్జైట్మెంట్ లో తప్పులు చేస్తారు. డబ్బు వచ్చింది కదా అని ఇతర అవసరాలకు వాడేస్తారు. కానీ ఇది పూర్తిగా తప్పు. మీ DPR లో ఎలా ప్లాన్ చేసుకున్నారో అదే విధంగా ప్రతి రూపాయి యూజ్ చేయాలి. ఉదాహరణకు షెడ్ నిర్మాణం, యానిమల్స్ కొనుగోలు చేయటం, ఫీడ్, మెడిసిన్స్, ఎక్విప్మెంట్ అన్నీ కూడా మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కి మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే తర్వాత ఇన్స్పెక్షన్ జరుగుతుంది. మీరు DPR కి మ్యాచ్ కాకుండా పని చేస్తే సబ్సిడీ అనేది ఆగిపోతుంది. ఒకవేళ అప్రూవ్ అయినా కూడా మధ్యలో నిలిపేస్తారు. అర్థమైందండి?
ఇప్పుడు ఈ బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ గురించి ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఇది ఈ స్కీమ్ లో చాలా కీలకమైన విషయం. మీరు ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి, తర్వాత అధికారులు వచ్చి వెరిఫై చేసిన తర్వాతే సబ్సిడీ రిలీజ్ అవుతుంది. అంటే ఇది అప్ ఫ్రంట్ మనీ కాదు, ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ సపోర్ట్. మీరు నిజంగా పని చేసిన తర్వాతే ప్రభుత్వం మీకు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో ఇతర స్కీమ్స్ లాగా ముందుగానే మీ అకౌంట్ లో డబ్బు పడిపోవడం అనేది జరగదు. అయితే ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. మనం చేసే లైవ్ స్టాక్ బిజినెస్ ఏదైనా సరే దానికి సంబంధించి సబ్సిడీ తప్పకుండా వస్తుంది, కాకపోతే ప్రాపర్ గా చేయాలి మనం. అయితే మీకు ఒక క్లియర్ పాయింట్ చెప్తాను చూడండి. దీనికి సంబంధించి బ్రాయిలర్ పౌల్ట్రీ ఫార్మ్ కూడా ఈ స్కీమ్ లో భాగమే. కానీ చిన్నగా 500 లేదా 1000 బర్డ్స్ తో స్టార్ట్ చేసే ఫార్మింగ్ కి డైరెక్ట్ గా ఎక్కడ కూడా సబ్సిడీ ఉండదండి. ఈ స్కీమ్ లో ప్రధానంగా బిగ్ స్కేల్ పౌల్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఉదాహరణకు పేరెంట్ ఫార్మ్స్, హ్యాచరీస్, చిక్ ప్రొడక్షన్ యూనిట్స్. అంటే మీరు బ్రాయిలర్ చిక్స్ ప్రొడ్యూస్ చేసే లెవెల్ కి వెళ్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. రూరల్ పౌల్ట్రీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపోనెంట్ లో పేరెంట్ ఫార్మ్, హ్యాచరీ, బ్రూడర్ యూనిట్స్ పెట్టడానికి 50% వరకు సబ్సిడీ ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ లో 25 లక్షల వరకు కూడా సపోర్ట్ ఉండొచ్చు. అంటే మీరు చిన్న ఫార్మర్స్ కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్ గా గ్రో అవ్వాలని చూస్తే ఇది చాలా మంచి అవకాశం. ఇంకా కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ లో బ్రాయిలర్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయడానికి చిక్స్ ఫీడ్ ఎక్విప్మెంట్ కూడా సపోర్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మీరు బిగ్ స్కేల్లో బ్రాయిలర్ ఫార్మ్ పెట్టాలి అనుకుంటే యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే మరో ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంటుంది. అంటే మీరు పెద్దగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ రెండు స్కీమ్స్ కంబైన్ చేసుకుని గ్రో అవ్వచ్చు. ఇప్పుడు ఇందులో కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాం, డాక్యుమెంట్స్. ఈ స్కీమ్ కి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి చెప్తా చూడండి. చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రిజెక్ట్ అవుతున్నారు. ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవి బేసిక్, కానీ ముఖ్యంగా డిపిఆర్ చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ డాక్యుమెంట్స్ లేకపోతే లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. అంటే మీరు పని చేయబోయే స్థలం మీద మీకు లీగల్ రైట్ ఉందని చూపించాలి. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ఇది ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఇది కంపల్సరీ కాకపోయినా బ్యాంక్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఏపీ మరియు తెలంగాణ ప్రాస్పెక్టివ్ లో ఈ స్కీమ్ ఎంత పవర్ఫుల్ గా ఉందో అర్థం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో పౌల్ట్రీ సెక్టర్ చాలా డెవలప్డ్ గా ఉంది. ఇంటిగ్రేషన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే మీరు కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. మార్కెట్ రెడీగా ఉంది. అలాగే గోట్ ఫార్మింగ్ కూడా చాలా మంచి స్థాయిలో ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో షీప్ ఫార్మింగ్ ఒక పెద్ద ఇండస్ట్రీ. చాలా మంది ఇప్పటికీ ఈ రంగంలో ఉన్నారు. అంటే నాలెడ్జ్ ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఉంది. మీరు కొత్తగా వచ్చినా కూడా గైడెన్స్ దొరుకుతుంది. ఇంకా ప్రభుత్వం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. అంటే ఈ స్కీమ్ గురించి అవేర్నెస్ పెంచుతుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు ఇన్కమ్ గురించి రియలిస్టిక్ గా అర్థం చేసుకుందాం. గోట్ ఫార్మింగ్ లో ఇమీడియట్ ఇన్కమ్ అనేది ఉండదు. కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు పేషెన్స్ అనేది అవసరం. రీప్రొడక్షన్ సైకిల్ మీదే ఇన్కమ్ అనేది డిపెండ్ అవుతుంది. అదే పౌల్ట్రీలో సైకిల్స్ ఫాస్ట్, కానీ అక్కడ కూడా రిస్క్ ఉంటుంది. ఫీడ్ కాస్ట్ పెరిగితే ప్రాఫిట్ తగ్గుతుంది, మోర్టాలిటీ ఎక్కువైతే లాస్ వస్తుంది. సో మార్కెటింగ్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు ప్రొడక్షన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోదు. ముందే డిసైడ్ చేసుకోవాలి లోకల్ మార్కెట్, హోల్సేల్ ట్రేడర్స్, డైరెక్ట్ సెల్లింగ్ హోటల్స్ ఏది మీకు బెస్ట్ అన్నది. ఈ క్లారిటీ ఉంటేనే కన్సిస్టెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు ఎక్కడ అమ్మాలో ముందే డిసైడ్ చేసుకోవాలి. యానిమల్ హెల్త్ మీద కూడా మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో చేయాలి. క్లీన్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయాలి. వెటర్నరీ డాక్టర్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. ఇందులో చిన్న నెగ్లిజెన్స్ కూడా పెద్ద లాస్ కి దారి తీస్తుంది. సో లైవ్ స్టాక్ బిజినెస్ అంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా మీరు ప్రాపర్ గా నేర్చుకొని మాత్రమే దిగండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్ అనేది ఒక ఆపర్చునిటీ కానీ షార్ట్ కట్ కాదు. చాలా మంది సబ్సిడీ వస్తుంది కాబట్టి ఈజీ మనీ అని అనుకుంటారు, కానీ అది తప్పు. మీరు కష్టపడాలి, నేర్చుకోవాలి, స్లోలీ గ్రో అవ్వాలి. డెడికేషన్ ఉంటేనే సక్సెస్ వస్తుంది. అర్థమైందా అండి? ఇప్పుడు ఈ బిజినెస్ లో నిజంగా ఎంత సంపాదించవచ్చు అన్నది ప్రాక్టికల్ గా అర్థం చేసుకుందాం. చాలా మంది నెలకు 50,000 ఖచ్చితంగా వస్తుంది అని వింటారు, కానీ నిజానికి ఇన్కమ్ పూర్తిగా మీ ప్లానింగ్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్లానింగ్ కనుక కరెక్ట్ గా ఉంటే 50,000 ఏంటి, 1,00,000 వచ్చినా ఆశ్చర్యం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ గోట్ ఫార్మింగ్ తీసుకుంటే మీరు 50 మేకలతో స్టార్ట్ చేశారని అనుకుందాం. ఒక్క మేక యొక్క యావరేజ్ కాస్ట్ 8,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. అంటే యానిమల్స్ కొనడానికి సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు అవసరం. షెడ్ నిర్మాణం, ఫీడ్, మెడిసిన్స్ అన్ని కలిపి మొత్తం ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి 8 నుంచి 10 లక్షల వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇందులో సరైన మేనేజ్మెంట్ చేస్తే 1 సంవత్సరం తర్వాత రీప్రొడక్షన్ ద్వారా నంబర్ పెరుగుతుంది. మీరు సంవత్సరానికి 70 నుంచి 80 మేకలు గనక అమ్మగలిగితే ఒక్కటి 7,000 నుంచి 9,000 మధ్య అమ్మినా కూడా మంచి టర్న్ ఓవర్ వస్తుంది. అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత కూడా యావరేజ్ గా 30 నుంచి 50,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక్క రోజులో రాదు. చాలా పేషెన్స్ ఉండాలి. దానికి సంబంధించి అన్ని పనులు చేయగలగాలి. అర్థమైందా అండి? ఇప్పుడు ఒక పౌల్ట్రీ ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రాయిలర్ ఫార్మింగ్ లో సైకిల్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఒక బ్యాచ్ కి 40 నుంచి 45 రోజులు మాత్రమే పడుతుంది. మీరు 1000 బర్డ్స్ తో స్టార్ట్ చేస్తే ఒక్క సైకిల్లో ఫీడ్ కాస్ట్, చిక్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ, మెడిసిన్ అన్ని కలిపి మంచి ప్లానింగ్ ఉంటే ప్రాఫిట్ రావచ్చు. కానీ ఇక్కడ మార్జిన్ తక్కువగా ఉంటుంది.
మీరు వాల్యూమ్ పెంచితేనే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అంటే స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ స్కేల్ పెంచడం చాలా ముఖ్యం. అర్థమైందా అండి? ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఒక ప్రాక్టికల్ క్లారిటీ ఇస్తాను చూడండి. చాలా మంది డిపిఆర్ అంటే పెద్ద కాంప్లికేటెడ్ డాక్యుమెంట్ అనుకుంటారు, కానీ ఇది మీకు సింపుల్ బిజినెస్ ప్లాన్. ఉదాహరణకు మీరు పౌల్ట్రీ ఫామ్ చేయాలనుకుంటే మీరు డిపిఆర్ లో ఎన్ని బర్డ్స్ పెంచుతారు, షెడ్ సైజ్ ఎంత, ఫీడ్ ఖర్చు ఎంత, ఎలక్ట్రిసిటీ ఎంత, లేబర్ ఖర్చు ఎంత, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇన్కమ్ ఎంత అన్నది క్లియర్ గా ఉండాలి. ఇదే బ్యాంక్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మీరు ఫ్యూచర్ లో లాస్ లో పడకుండా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని తయారు చేయడానికి మీరు 3 మార్గాలను ఫాలో చేయొచ్చు. మీరు స్వయంగా ప్రిపేర్ చేయొచ్చు, లేదా సిఆర్ కన్సల్టెంట్ ద్వారా చేయించుకోవచ్చు, లేదా యానిమల్ హస్బెండరీ ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళి గైడెన్స్ తీసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ చాలా ప్రాక్టికల్, ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు సక్సెస్ కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది స్మాల్ గా స్టార్ట్ చేయండి, అంటే చిన్నగా స్టార్ట్ చేయండి. ముందుగానే పెద్దగా ఇన్వెస్ట్ చేయకండి. రెండవది ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. మూడవది మార్కెట్ గురించి ముందే క్లారిటీ తీసుకోండి, మీరు ప్రొడ్యూస్ చేసినది ఎక్కడ అమ్మాలి అన్నది క్లియర్ గా ఉండాలి. నాలుగవది యానిమల్ హెల్త్ మీద కాంప్రమైజ్ అవ్వకండి. మంచి క్వాలిటీ ఫీడ్, రెగ్యులర్ వ్యాక్సినేషన్ తప్పనిసరి. ఇంకొక ముఖ్యమైన విషయం రిస్క్ మేనేజ్మెంట్. మీరు మొత్తం మనీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా స్టేజెస్ లో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ లాస్ వచ్చినా మీరు రికవర్ అవ్వగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రియాలిటీ చెబుతాను. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలి అంటే మీ ఇన్వాల్వ్మెంట్ అనేది డైలీ ఉండాలి. ఇది ప్యాసివ్ ఇన్కమ్ కాదు, మీరు పర్సనలీ చూసుకోవాలి. యానిమల్స్ హెల్త్, ఫీడింగ్, క్లీన్లీనెస్ అన్నిటికీ కూడా డైలీ మానిటరింగ్ అవసరం. మీరు డెడికేషన్ తో చేస్తేనే ప్రాఫిట్ వస్తుంది. ఇంకా ఒకటైతే బాగా గుర్తు పెట్టుకోండి, చాలా మంది దీనివల్ల మోసపోతున్నారు. మిడిల్ మెన్ ట్రాప్ లో మాత్రం అస్సలు పడద్దు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేను సబ్సిడీ ఇస్తాను అంటే వెంటనే రిజెక్ట్ చేయండి. మీరు అఫీషియల్ పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. మీ కంట్రోల్లో మాత్రమే ప్రాసెస్ ఉండాలి. సో మొత్తానికి చూస్తే ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ నిజంగా గ్రామీణ ప్రజలకు ఒక గొప్ప అవకాశం. సరైన ప్లానింగ్, పేషెన్స్, హార్డ్ వర్క్ ఉంటే మీరు గ్రామంలోనే మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. చిన్నగా స్టార్ట్ చేసి మెల్లిగా ఎక్స్పాండ్ అవ్వచ్చు. అదే సక్సెస్ కి సరైన మార్గం. సో అర్థమైందండి, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? మరొక అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి ఛానల్ పేజ్ని విజిట్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అని. సో మీరు చేస్తున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇలాంటి మరొక యూస్ఫుల్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.